ఒకప్పుడు అరుదైన జంతువులను ఎంతో ఇష్టపడే ఒక మహారాజు ఉండేవాడు. ఒకరోజు ఆ రాజు గుర్రాల మార్కెట్కు వెళ్ళాడు. ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు తమ గుర్రాలను అమ్మడానికి అక్కడికి వచ్చారు. ఒకరు నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని కేక వేశారు. మరొకరు నా గుర్రం ఎంతో ధైర్యవంతమైనది అని అన్నారు. అక్కడే ఒక తెలివైన కానీ సోమరి వ్యాపారి ఉన్నాడు. అతను ఒక పాత బలహీనంగా ఉన్న గుర్రాన్ని చూపించి, మహారాజా, నా గుర్రం ఎగరగలదు అన్నాడు. ఆ మాట విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆలోచించకుండా పెద్ద సంచి బంగారం ఇచ్చి ఆ గుర్రాన్ని కొనేశాడు. కానీ వ్యాపారి ఒక షరతు పెట్టాడు. ఇది చాలా ఆధ్యాత్మికమైన గుర్రం. ఎప్పుడూ అబద్ధం చెప్పని పూర్తిగా నిజాయితీ గల మనిషి ఎక్కితేనే ఇది ఎగురుతుంది. అబద్ధం చెప్పినవాడు ఎక్కితే ఈ గుర్రం ఎగరకుండా నేల మీదే ఉంటుంది అని వ్యాపారి అన్నాడు. రాజు ఉత్సాహంగా తన ప్రధానమంత్రిని పిలిచాడు. నీవు చాలా నిజాయితీ గలవాడివి. ఈ గుర్రం మీద ఎక్కి రాజ్యం చుట్టూ ఎగిరి రండి అన్నారు. ప్రధానమంత్రి గుర్రాన్ని చూసి జనాన్ని చూసి భయపడ్డాడు. ఒకసారి నా భార్య వంట బాగుందని అబద్ధం చెప్పాను. నేను అర్హుడిని కాను అని అన్నాడు. తర్వాత రాజు సేనాధిపతిని పిలిచాడు. అతనికి చెమటలు పట్టాయి. ఒకసారి సాలీడును చూసి భయపడలేదని అబద్ధం చెప్పాను. నేను అబద్ధం చెప్పినవాడినే అన్నాడు. చివరిగా రాజే గుర్రం దగ్గరకు వచ్చాడు. గుర్రం ఎగరకపోతే తన పేరు చెడిపోతుందేమో అని రాజు ఆలోచించాడు. రాజు వ్యాపారిని చూసి, ఈరోజు నా రాజ్యంలో అందరూ పాపుల్లానే ఉన్నారు. ఈ గుర్రాన్ని తీసుకొని వెళ్ళిపో అన్నాడు. వ్యాపారి బంగారం సంచి తీసుకొని గుర్రంతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిజానికి గుర్రం ఎగరలేదు అని రాజుకు కూడా తెలుసు. కానీ ప్రజలు తప్పు పడతారని భయపడి వెనక్కి తగ్గాడు. వ్యాపారి తెలివితో డబ్బు గెలుచుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎథనిక్ టోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.